హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డీఆర్‌డీఓ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు అప్లై చేయాలంటే చేయండి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా కంప్లీట్‌గా అయితే చివరి వరకు అయితే చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సాలరీ ఎంత, ఎక్కడ జాబ్ ఉంటుంది, ఏజ్ లిమిట్, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చెప్తా. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా చెప్తా. సో, చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా సరే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వాట్సాప్‌లో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అందులో రోజు కూడా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి డీఆర్‌డీఓ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, అయితే ముందుగా వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం. సో, మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం వీళ్ళు అప్లై అయితే చేసుకోమంటున్నారు. సో, ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 11th జూలై 2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కాబట్టి ఈ పోస్టులకి మనకి స్టైఫండ్ ఇది ఒక మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో, ఈ ట్రైనింగ్‌లో ఏంటంటే స్టైఫండ్ 37,000 వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఇది మనకి ఫీజ్ రిమెంబర్స్ అంటారు కదా. సో, అది ఒకటి 50,000 అయితే వస్తుంది. సో, ఇది మనకి శాలరీ కూడా స్టైఫండ్ కూడా బాగా ఇస్తున్నారు. ఇది 1 ఆర్ 3 ఇయర్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ మరి దీనికైతే మనకి ఎలాంటి ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ చూసుకునేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ లాస్ట్ డేట్ ఆఫ్ మనకి అప్లికేషన్. సో, మనకి 28 ఇయర్స్‌కి అండ్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మనకి ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. సో, అక్కడి నుంచి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలి కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఫోలో వెబ్సైట్. సో, మనకి ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దీంట్లో మీరు అప్లై చేసుకోండి డైరెక్ట్గా ఆన్లైన్లోనా అని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి. సో, మనకి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఏంటంటే 11th జూలైన స్టార్ట్ అయ్యింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 31th జూలై 24. అంటే మనకి జూలై 11th నుంచి జూలై 31st వరకు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. అండ్ మనకి ఏంటంటే అప్లై చేసిన తర్వాత దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. అండ్ మనం అప్లై చేసుకోవడానికి ఫీజు కూడా లేదు. అండ్ ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ డైరెక్ట్గా మనం వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అనేది చేసుకోవాలి. సో, అది ఈ మంత్ జూలై 31st వరకు అయితే డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ లిస్ట్. అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, ఆ షార్ట్ లిస్ట్ని వీళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఎప్పుడు 12th ఆగస్ట్న పెడతారు. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ జస్ట్ చెప్పాను కదా, దీనికి ఎగ్జామ్ లేదు కానీ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు మనకి 4th నుంచి 6th వరకు సెప్టెంబర్ మంత్లో అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది కదా. సో, ఎప్పుడు
సెప్టెంబర్ 16న ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. అండ్ జాయినింగ్ ఎప్పుడు అంటే 1 అక్టోబర్ అయితే జాయిన్ అవుతారు. సో ఇది జాయినింగ్ డేట్ వచ్చేసరికి ఇది అప్లై చేసి నుంచి షార్ట్ లిస్ట్ చేసేది, ఎప్పుడు ఎండింగ్ డేటు, ఎప్పుడు ఇంటర్వ్యూ డేటు, ఎప్పుడు జాయినింగ్ డేటు, ఇలా అన్నీ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. ఇక్కడ వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చేసారు, టైప్స్ ఆఫ్ ఇది ఫెలోషిప్ అని ఇచ్చి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే వీళ్ళైతే రిక్వైర్మెంట్ అయితే చేస్తున్నారు. సో మొత్తం ఫెలోషిప్ ఎన్ని ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగు సో మొత్తం 5 ఉన్నాయి. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఒకటి ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1 వేకెన్సీస్ ఉంది. సో ఇవి వేకెన్సీస్, ఇవి మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి. అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సు BE BTech ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోరు. సో ఏంటంటే మనకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, BE BTech అది కూడా రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకుంటే మీరు గేట్ మనకి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్. సో మీకు ఏంటంటే గేట్ కూడా రాయాలి, అందులో మంచిగా గేట్ స్కోర్ కూడా ఉండాలైతే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లేదా మనకి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే మనకి BE BTech కాకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ అంటే ME MTech ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ డివిజన్ బోత్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు BE BTech ఇవేనా చేసి ఉండాలి, లేకపోతే అంటే మీరు బీటెక్ చేసి గేట్ స్కోర్ ఉండాలి, లేదా ME MTech చేసి వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో ఆ లాస్ట్ 3 ఇయర్స్ 2022, 23, 24 యాక్సెప్టబుల్ అని అయితే ఇచ్చారు. సో లాస్ట్ 3 ఇయర్స్ వాళ్ళైతే బీటెక్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోండి, సో విత్ గేట్ స్కోరు, లేదా MTech చేసిన వాళ్ళు. సో వీళ్ళు ఇవైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చెప్పాను కదా ఎట్లా అప్లై చేసుకోవాలంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద ఫాలోయింగ్ వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. దీనికి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, శాలరీస్ అవంతా కూడా చెప్పాను కదా. సో ఈ రకంగా అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఇది అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, అందులో డైలీ కూడా న్యూ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంటాయి. సో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.